కార్యములు ఎంతో ఆశ్చర్యకరము, నీ మేలులన్నీయు లెక్కింపతరమా. నీ కార్యములు ఎంతో ఆశ్చర్యకరము, నీ మేలులన్నీయు లెక్కింపతరమా. దేవా 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 యెహోవా, దేవా 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 యెహోవా, నీ కార్యములు ఎంతో ఆశ్చర్యకరము. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, దివ్యవాణి జేఎంజే యూట్యూబ్ ఛానల్ వీక్షకులారా, ప్రభు నామమున మీకందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈనాటి యొక్క సువార్త పఠనాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 9వ వచనం నుండి 11వ వచనం వరకు. నా తండ్రి నన్ను ప్రేమించినట్లు నేను మిమ్ము ప్రేమించి తిని, మీరు నా ప్రేమ యందు నెలకొని ఉండుడు. నేను నా తండ్రి ఆజ్ఞలను పాటించి ఆయన ప్రేమలో నెలకొని ఉండినట్లు మీరు నా ఆజ్ఞలను పాటించినచో నా ప్రేమలో నెలకొని ఉందురు. నా ఆనందము మీ యందు ఉండవలేననియు మీ ఆనందము పరిపూర్ణము కావలేననియు నేను మీతో ఈ విషయములను చెప్పుచున్నాను. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి యొక్క సువార్త పట్టణములో క్రీస్తు తండ్రి అయిన దేవుని నుండి పొందినటువంటి ఆ యొక్క ప్రేమను మనకు ఇస్తూ ఉన్నానని తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రేమ అనేటువంటిది ఎంత డబ్బు ఇచ్చినా కూడా ఈ లోకంలో స్వచ్ఛమైనటువంటి ప్రేమ దొరకదు. కానీ అది హృదయం నుంచి వచ్చేటువంటి ప్రేమ అయి ఉండాలి. అది క్రీస్తు ఇచ్చేటువంటి ప్రేమ అయితే నిజంగా ఆ యొక్క ప్రేమ ఫలిస్తూ ఉంది. ఈ లోక జీవితంలో చూసినట్లయితే తల్లిదండ్రులు చూపించేటువంటి ప్రేమలో హద్దులు ఉండవచ్చు. అదేవిధంగా బిడ్డలు తల్లిదండ్రుల పట్ల చూపే ప్రేమలో తారతమ్యం ఉండవచ్చు. ప్రియుడు ప్రియురాలిపై చూపించేటువంటి ప్రేమలో స్వార్థం ఉండవచ్చు. కానీ నాయకులు ప్రజలపై చూపించేటువంటి ప్రేమలో స్వార్థం ఉండవచ్చు. కానీ స్వచ్ఛమైనటువంటి ప్రేమను ఇచ్చేటువంటి వాడు ప్రభువు మాత్రమే. ఈ లోక జీవితంలో ఇవన్నీ కూడా మనం పొందేటువంటి ప్రేమలన్నీ కూడా ఒకరి నుంచి ఒకరికి ఇచ్చేటువంటి యొక్క ప్రేమలు, మనం ఇతరులకు ఇస్తున్నటువంటి ప్రేమ తాత్కాలికమైనటువంటిది. అందులో నిజమైనటువంటి హృదయం నుంచి వచ్చేటువంటి ప్రేమ కాదు. కానీ దేవుని నుంచి, తండ్రి అయిన దేవుని నుంచి క్రీస్తు పొందినటువంటి ప్రేమను, ఆయన స్వచ్ఛమైనటువంటి ప్రేమను నేను మీకు ఇస్తున్నాను, మీరు ఆ యొక్క ప్రేమలో నెలకొని ఉండమన్నాడు. ఆ స్వచ్ఛమైనటువంటి ప్రేమను మన యొక్క హృదయంలో నింపుకోవాలంటే మనం దేవుని యొక్క ఆజ్ఞలను పాటించాలి. కేవలం నోటి మాటలతో ఇచ్చేటువంటి ప్రేమ కాకుండా ఆ యొక్క ప్రేమ క్రియాశీలకంగా ఉండాలి. అలాంటి ప్రేమను మనం ఇతరులకు అందించగలగాలి. కాబట్టి ఈరోజు ఈ యొక్క వాక్యాన్ని మనం అర్థం చేసుకొని ప్రభు ఇచ్చినటువంటి ఆ యొక్క ప్రేమను ఇతరులకు పంచుతూ ఆ యొక్క ప్రేమలో మనమందరం కూడా జీవిద్దాం. దేవుడు మనందరినీ కూడా దీవించును గాక. ఆమేన్.